థండరింగ్ హర్డ్ ప్రాబ్లం అని అంటారండి. అంటే సింపుల్ 1 మిలియన్ యూజర్స్ మన సిస్టమ్‌ని హీట్ చేసినప్పుడు సో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు సింపుల్‌గా మనము మిలియన్స్ ఆఫ్ యూజర్స్ మనం వచ్చి మన అమెజాన్ సర్వర్‌కి వచ్చినారు. వచ్చి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. రైట్. సో ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు మనము ఫస్ట్ మన సర్వర్ హ్యాండిల్ చేస్తదా లేదా అనేది ఫస్ట్ కాన్సెప్ట్. రైట్. ఫస్ట్ ఈవెన్ సర్వర్ హ్యాండిల్ చేయలేకపోతే మనం ఏం చేస్తాము, సీపీయూ లేదా ర్యామ్ అనేది ఏదో సంథింగ్ ఇంక్రీజ్ చేసో ఏదో చేస్తాం. రైట్. సో బట్ మనకు ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఉంటుందండి. ఆ ప్రాబ్లమ్ దేనితో నా ప్రాబ్లమ్ అని అంటే డీబీతోని మనకు పెద్ద ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 మిలియన్ పీపుల్ ఒకేసారి ఐఫోన్ అయినా లేకపోతే సంథింగ్ ఏదో బుక్ చేసుకోవడానికైనా లేకపోతే కొనడానికైనా ట్రై చేస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది డేటాబేస్కి అయితే వెళ్ళి ఇక్కడ వెళ్తుంది కదా, డేటాబేస్ కనెక్షన్ వెళ్తుంది కదా. సో ఈ కనెక్షన్స్ అన్ని డేటాబేస్ కనెక్షన్ పూల్లో ఉంటాయి అనమాట. ఈ డేటాబేస్ కనెక్షన్ పూల్లో ఫుల్ అయిపోతుంది. రైట్. ఈ డేటాబేస్ కనెక్షన్ పూల్ ఫుల్ అయినప్పుడు క్వెరీస్ అన్నీ ఏం చేయాలా, వెయిట్ చేయాలి. అంటే నువ్వు ఏదైతే క్వెరీ చేసుకున్నావో అవన్నీ వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేయడం వల్ల ఈ వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోయి ఫైనల్గా సిస్టమ్ అనేది క్రాష్ అవుతుందండి.